అమరావతి మీద పెడుతున్నటువంటి ఖర్చు రాష్ట్రానికి భారంగా ఖచ్చితంగా మారబోతుంది అని, అందులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు రాష్ట్రానికి పెనుభారంగా మారబోతున్నాయి అని, అది ఒక చాలా హై రిస్క్ ప్రాజెక్టుగా మిగలబోతుంది అనే చర్చ జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ప్లాన్ బి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా అధికార కూటమి పూర్తి ఆందోళనలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు పూర్తి డిఫెన్స్లో పడిపోయారు. అమరావతి వర్సెస్ మాఫిగన్ అనే చర్చను నిజం చెప్పాలంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా అమరావతి ఎంత గొప్ప, అమరావతి గొప్పతనం, దీని గురించి మాట్లాడి ఆ కథనాలు ఫ్రంట్ పేజీల్లో రాసుకుంటూ వచ్చి దాని మీద డిబేట్లు పెట్టి మొత్తం మీద అమరావతికి ఇప్పుడు గొప్ప గొప్ప ప్రచారం చేసేవాళ్ళు కావాలి. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడు వీళ్ళ కథనాలు ఈ ప్రచారంలోకి బహుశా గౌరవ రాష్ట్రపతి గారిని కూడా తీసుకొచ్చినట్లు వీళ్ళు కొన్ని కథనాలు రాసుకుంటూ వస్తూ ఉంటే అనిపించింది. సరే, ఇప్పుడు ఇది అదిగానే ప్లాన్డ్గానే చేస్తూ ఉన్నట్లు ఈ కథనాలు కూడా. గౌరవ రాష్ట్రపతి గారితో నారా లోకేష్ గారి నేతృత్వంలోని టీడీపీ ఎంపీలు, బీజేపీ, జనసేన ఎంపీలు అందరూ కలిశారు. పెద్ద ఫోటో బాగానే ఉంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఇలా అన్నారు అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. కోట్ల మంది ప్రజల కోరికైన అమరావతి చట్టం నా హయాంలో రూపొందడం సంతోషంగా ఉంది. రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. వారి త్యాగం వెలకట్టలేనిది. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఈ పదం 2 సార్లు రాశారు. తర్వాత మళ్ళీ ఇదే కథనంలో మళ్ళీ కూడా పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ రాష్ట్రపతి గారు అన్నారట. ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పేర్కొన్నారట. మేడం చాలా అన్నారట. తర్వాత నారా లోకేష్ గారు రాష్ట్రపతి గారికి రాజధాని అమరావతి అక్కడ కనుక నిర్మాణాలు పూర్తి అయితే ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనకి ఇప్పుడు కొన్ని గ్రాఫిక్స్లో ఇవన్నీ చూపెడతారు కదా, ఇట్లా నిర్మాణాలు పూర్తి అయితే అమరావతి ఎట్లుంటుందని. ఆ గ్రాఫిక్స్లో ఉన్న బౌచర్లు చూపించారట. సేమ్ మనం ఏదైనా రియల్ ఎస్టేట్ ఒక ఏదో గేటెడ్ కమ్యూనిటీని ఒక అపార్ట్మెంట్ కడితే వాళ్ళు ఒక రెడీ చేసుకుంటారు కదా, ఇట్లా ఉంటుంది మా అపార్ట్మెంట్ ఇట్లా కడతామని. అట్లా అమరావతిని కూడా ఇట్లా కడతామని చెప్పి తయారు చేసుకున్నారు కదా, ఆ బ్రౌచర్లు చూపించారట. వాటిని చూసినటువంటి రాష్ట్రపతి గారు మరోసారి పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది అని వ్యాఖ్యానించినట్లు వీళ్ళు 2 సార్లు అదే పాయింట్ రాసుకుంటూ వచ్చారు. సరే, రాష్ట్రపతి గారు చంద్రబాబు గారిని విజనరీ అన్నారా లేదా, లేకపోతే ఇంకేమని అన్నారా లేదా తెలియదు. ఒకవేళ అనింటారా మనకు లోపల ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం వీటి మీద స్పందించింది, కథనాలు ఇవన్నిటి మీద. బట్ వీళ్ళు రాసుకుంటూ ఇచ్చిన విధానాన్ని కనుక చూస్తే ఇప్పుడు అమరావతికి మద్దతుగా వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, చాలా పెద్దగా ప్రచారం చేసుకోవడంలో బహుశా రాష్ట్రపతి గారి మీటింగును కూడా చాలా బ్రహ్మాండంగా వాడుకున్నారు అని చాలా మనకి ఈజీగానే అర్థమవుతుంది.